నా పేరు భవాని మేడం. హాయ్ మేడం. హాయ్ అండి, హౌ ఆర్ యు? హాయ్ మేడం. హౌ డు యు డు? వెరీ నైస్ మీటింగ్. తెలుగు ఫిల్మ్ జాబ్స్ నుంచి మేము వస్తున్నాం మేడం. ఓకే. సో తెలుగు ఫిల్మ్ జాబ్స్ నుంచి మీకు శుభాకాంక్షలు చేస్తున్నాం. తెలుగు ఫిల్మ్ జాబ్స్ కి నా శుభాకాంక్షలు. మీరు ఏం చేస్తున్నారు మేడం? ప్రస్తుతం నేను భవానీతో మాట్లాడుతున్నా. నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నా. దాని స్కూల్ ఏమో పెర్సీస్ హై స్కూల్, చిల్డ్రన్ కోసం అనమాట. అయితే నర్సరీ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఉంది. మా స్కూల్ మంచి స్టాండర్డ్ ఉంటుంది. అందరూ స్టాండర్డ్ అంటే చాలా ఎక్కువ ఫీజు ఏమో అనుకుంటారు, కానీ మా స్కూల్ ఫీజు చాలా తక్కువ. నేను డౌన్ ట్రేడ్ అండ్ పీపుల్ కోసం ఈ స్కూల్ రన్ చేస్తున్నాను. నాది ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది అనమాట. అయితే అది రెంట్కి ఇచ్చినట్లయితే ఒక 70,000, 80,000, 1,00,000 దాకా రావచ్చు. కానీ నేనేమనుకున్నాను అంటే ఏదో ఒక సర్వీస్ చేస్తే, అది కూడా సర్వీసు చిల్డ్రన్కి చేసినట్లయితే చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు మన ఫ్యూచర్ సిటిజన్స్ కదా. ఆ ఫ్యూచర్ సిటిజన్స్ కోసం నేను ఏం చేసినానంటే ఒక 20 to 30 టీచర్స్ మా దగ్గర ఉన్నారు. 20 to 25 టీచర్స్ ఉన్నారు. చాలా నామినల్ ఫీజు తీసుకొని అది శాలరీస్ వరకు వచ్చినట్లుగా ఒక చిన్న సర్వీస్ చేస్తున్నాను. ఇంత కష్టపడి వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఫీజు తగ్గిస్తే బాగుంటుంది. మీరు అన్నారు ఇప్పుడు లేని వాళ్ళు కూడా మీరు పిల్లలకి మీరు ఫ్రీగా మీరు చేయిస్తున్నారు కదా. సో అది ఆ మానవత్వం అనేది అందరికీ రాదు. మీకు ముందుగా నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పిల్లల గురించి ఆలోచించి మీరు ఒక తల్లిగా కానీ ఒక భార్యగా కానీ అంటే స్కూల్ నడిపిస్తాం. మీరు ఇంత పెద్ద బాధ్యత మీరు చేస్తున్నారు. సో ఈ బాధ్యతకి మీ వెనక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ సపోర్ట్ ఎవరు మేడం? సపోర్ట్ ఎప్పుడు ఫ్యామిలీ నుంచి ఉండాలండి. మా హస్బెండ్ ఎన్ వెంకట్రావు గారు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన నాకు 100% సపోర్ట్ ఇస్తారు. అలాగే నా పేరెంట్స్ సపోర్టు, నా బ్రదర్స్ సపోర్టు, మా హస్బెండ్ నుంచి మా మరుదుల సపోర్టు, నా కొడుకు సపోర్టు, అందరి సపోర్ట్తోనే నేను ఈ వర్క్ చేస్తున్నాను. అయితే నేను ఏదో తక్కువతోని స్కూల్ రన్ చేస్తున్నాను కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఇవ్వలేదు అంటే, ఎస్ఆర్ నగర్ ఏరియాలో లాస్ట్ 10th స్టాండర్డ్ రిజల్ట్స్లోని అంటే కార్పొరేట్ స్కూల్స్ను తప్పించి మా స్కూల్లో హయ్యెస్ట్ రిజల్ట్ వచ్చి మా పిల్లలు ఒక విజయబేరి మోగించారు 10th క్లాస్ రిజల్ట్స్లో. ఎందుకంటే ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్ వచ్చింది. అయినప్పటికీ కూడా మేము క్వాలిటీ ఎడ్యుకేషన్తో మంచి టీచర్స్ని అంటే ట్రైన్డ్ టీచర్స్ని అపాయింట్ చేసి నేను ఇది చేస్తున్నందుకు నేను అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఏదో సేవ్ చేస్తున్నానని అనుకోవట్లేదు. ఒక బిల్డింగ్ పడి ఉందండి, మనకి కావాల్సినటువంటి అమౌంట్ మనకి శాలరీ ద్వారా వస్తుంది, నా ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. దాన్ని కూడా నేను తీసుకుని ఏదో లావిష్గా ఖర్చు పెట్టాలని కాకుండా, సరే ఒక పిల్లల కోసం ఒకటి ఏదో ఒకటి చేస్తే నాకు కూడా ఫ్యూచర్లో భగవంతుడు ఇంకా హెల్ప్ చేస్తాడు, నా పిల్లలు కూడా బాగా చూస్తాడని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ని రన్ చేస్తున్నాను. పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. పిల్లలంటే ఎంతో ముద్దుగా ఉంటారు. పిల్లలంటే మనకి ఎంతో ప్రేమ ఉంటుంది. అట్లాంటి పిల్లల కోసం ఒక రోజు వస్తుంది. అదే మన చాచా నెహ్రూ గారి బర్త్డే నవంబర్ 14 ప్రత్యేకమైనటువంటి రోజు. సో నేను నా పిల్లల్ని ఎంతో లైక్ చేస్తున్నాను. నా పెర్సీ స్కూల్ స్టూడెంట్స్తో పాటు అందరి పిల్లలకి క్యూట్ డార్లింగ్స్ అందరికీ కూడా ఐ విష్ దమ్ ఏ వెరీ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. పద్మిని, నాగులపల్లి. మీ ఫిలిం కెరియర్ గురించి మా తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి ఏమన్నా చెప్తారా? డూ యూ మీన్ యాక్టింగ్? యా. నేను ఇప్పటిదాకా యాక్టింగ్ చెయ్యనే లేదండి. ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం తప్పించి యాక్టింగ్ చేయలేదు. కానీ నా కొడుకు యాక్టింగ్ చేస్తున్నాడు, మానస్ నాగులపల్లి. మీకు ఏమన్నా ఛాన్స్ ఇస్తే చేసే అవకాశం ఏమన్నా? అత్తారింటి దారిలో నదియా చేసిందండి పవన్ కళ్యాణ్కి అత్త క్యారెక్టర్. అది ఇస్తే తప్పకుండా చేస్తాను నెక్స్ట్ సినిమాలో. మీరు మా మూవీ మేము చేసే మూవీకి మీరు ప్రొడ్యూస్ చేస్తారండి, కంపల్సరీ మేము చేస్తాం. ప్రొడ్యూసరా? ఆల్రెడీ ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాను, జలక్ మూవీ ప్రొడ్యూస్ చేశాను. సో దాంతోనే ఫిల్మ్ ఛాంబర్లో ఎంట్రీ కొట్టి ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టార్కి సెక్రటరీగా ఫస్ట్ టైం ఎన్నుకోబడిన మహిళగా ఉన్నానండి. మేడం మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్ కదా, మీరు ఎన్ని మూవీస్ సెన్సార్ చేశారు? అండ్ ఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ మీరు మూవీస్ సెన్సార్ చేసినప్పుడు ఒడిదుడుకులు అనేవి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. యాజ్ ఒక లేడీగా మీరు ఎలాంటి ఫేస్ చేసి ఉంటారు?
సెన్సార్ బోర్డ్ మెంబర్గా సెన్సార్ బోర్డ్ మెంబర్ నేను. నాది టర్మ్ అయిపోయింది. మోర్ దెన్ 350 ఫిల్మ్స్ సెన్సార్ చేశాను. ఇప్పుడు అత్తారింటికి దారేదైన సినిమా నేనే సెన్సార్ చేశాను. ఒక మెంబర్ అనమాట. అంటే దాంట్లో కమిటీ ఉంటుంది, 4 మెంబర్స్ మేడం ఉంటారు, అంటే ఆఫీసర్ ఉంటారు, 5 కలిపి సెన్సార్ చేస్తాం అనమాట. అయితే ఈగా సినిమా కూడా నేనే సెన్సార్ చేశాను. స్వామి రారా అనేటువంటి మూవీ నేను సెన్సార్ చేశాను. ఒడిదుడుకుల్లో దేనికైనా రెడీ మూవీలో సెన్సార్ చేసినప్పుడు కొన్ని ఇక్కట్లను అయితే ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని సెన్సార్ బోర్డ్ కమిటీ వాళ్ళందరూ కొన్ని సీన్స్ వదిలేసినప్పుడు దాని తర్వాత చాలా ఇష్యూస్ అయితే అయినాయి. పేపర్లో కూడా అందరిగా లీగల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సెన్సారింగ్ సమయంలో అంటే ప్రతిసారి కమిటీ ఉంటుంది. కమిటీ వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారంటే ఏం పర్లేదులే ఈ సీన్ ఆ పరంగా కరెక్టే కదా అని బయటికి వెళ్తాము. బయటికి వెళ్ళి ఆ సీన్ కట్ చేసుకుండా వదిలినప్పుడు ప్రజలు అనుకుంటారు అదే ఇది కొంచెం అబ్నార్మల్గా ఉంది, ఇట్లాంటి అబ్సీన్ సీన్ వదిలేసారే సెన్సార్ వాళ్ళు అని మీరు ప్రేక్షకుడు అంటా ఉంటాడు. ప్రొడ్యూసర్ అంటాడు ఈ బొంబాయిలోనేమో సినిమా సెన్సార్ చాలా ఈజీగా ఉంది, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సార్ చాలా టఫ్ ఉంది, ఈ ప్రొడ్యూసర్ చాలా లాస్ చేస్తున్నారు సెన్సార్ బోర్డు మెంబర్లు, వీళ్ళు ఏంటి మనుషులైనా అని సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇబ్బంది అనేది ప్రతి ప్రొఫెషన్లోని ఉంటుంది అనమాట, ఎక్కడైనా ఉంటుంది. కానీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ లైఫ్ యాజ్ ఎ ఛాలెంజింగ్ గా చేస్తూ ఉండాలి. మనం బయటికి మీరు ఒక్కొక్క పెట్టి ఎక్కుతూ ఉండాలి. అది నా పాలసీ అనుకుంటాను. ఇబ్బందులు అంటే మీరు బాగా ప్రెషర్ అయిపోయి ప్రెస్ అయిపోయిన ఇబ్బందులు కూడా మీరు ఫేస్ చేస్తుంటారు కదా. చేస్తాం. అట్లాంటి కొన్ని సినిమాల్లో బాగా ప్రెషరైజ్ అవుతూ ఉంటాయండి. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీస్ వచ్చినప్పుడు మాత్రం ఆ సీన్స్ ని కట్ చేయకుండా ఏదైనా బయటికి వెళ్ళినా ఆ సీన్స్ ఎక్కువ కట్ అయిపోయినా కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి మేము ఇట్లా ధర్నాలు చేయటం, మా మీద కొన్ని ఇష్యూస్ తీసుకురావటం అట్లా కూడా అవుతుంది. కానీ సెన్సార్ రూల్స్ కి తగినట్టుగా మేము సెన్సార్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇవి అన్ని మీరు అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? మీరు ఇది చాలా టఫ్ క్వశ్చన్, చాలా మీరు ఒక ప్రొడ్యూసర్ గా మరి మీకు ఒక స్కూల్ అంటున్నారు, మీకు ఇంట్లో ఫ్యామిలీ, మీ బాబుని ఇప్పుడు హీరో చేశారు. సో ఇవన్నీ కూడా మీరు ఒక హౌస్ వైఫ్ గా ఇవన్నీ ఎలా మీరు బేర్ చేస్తారు? అన్ని కూడా సమానంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎవరికి ఎటువంటి ప్రెషర్స్ కాకుండా ఇట్లా స్మైల్ చేసుకుంటా మీరు హార్ట్ఫుల్ గా ఎప్పుడు చూసినా నవ్వుతా, ఇవన్నీ ఎలా బేస్ చేసుకెళ్తున్నారు? చాలా 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 టఫ్ క్వశ్చన్ వేశారు. నిన్న నైట్ నేను ఒక రిసెప్షన్ కి ఎన్ఆర్ఐ వాళ్ళ రిసెప్షన్ కి గెస్ట్ గా పిలిస్తే ఇలా ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయ్యింది. మార్నింగ్ 6:30కి మీ తెలుగు ఫిల్మ్ జాబ్స్ వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, మేడం 10 o'clockకి రండి అని. అప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన ఇంకొక ½ an hour టైం ఇవ్వండి, 10:30 వరకు అయితే నేను ప్రిపేర్ అవ్వగలను, అన్ని బ్యాలెన్స్ చేసుకోగలను అని చెప్పేసి ప్రిపేర్ చేసాం. బ్రేక్ఫాస్ట్ తినలేదండి ఈరోజు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అయితే బ్యాలెన్స్ చెయ్యాలి అంటే ఇప్పుడు మానస్ ఉన్నాడు, మానస్ మూవీస్ కెరీర్ గురించి కూడా నేను చూస్తున్నాను. మానస్ ఏమో కాయరాజకాయ సినిమా చేశాడు, ప్రేమికుడు అనేటువంటి సినిమా చేశాడు, ఇప్పుడు కృష్ణవంశీ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు. మరొక కొత్త మూవీ వాళ్ళు ఇంకా ప్రెస్కి ఇవ్వలేదు, ఆ సినిమా పూజ అయిపోయి స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ అయిపోయి సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉంది. వాళ్ళు ఒక్కొక్కసారి వచ్చి నన్ను మీట్ అవుతూ ఉంటారు. ఆర్టిస్టులు ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళు డేట్స్ అయ్యి కావాలంటే చెప్పండి అంటారు. అలాగే మా ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్రటరీగా ఉండి వాళ్ళకి అక్కడ నేను ఎజెండా ప్రిపేర్ చేసి అక్కడ సబ్మిట్ చేసుకొని ఉండాలి. కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు, వాళ్ళు ఏంటంటే ఏదైనా వాళ్ళు కొత్తగా బ్యానర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వచ్చి మేడం సంతకం పెట్టండి అంటారు. వాళ్ళు ఏదో ఊరి నుంచి వస్తారు, టక్మని ఫోన్ చేసి అరగంటలో రండి మేడం అంటారు. అప్పుడు గబగబా ఎలా ఉంటే ఉన్న పొలాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి సైన్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏదో ఒకటి తినేసి మళ్ళీ స్కూల్ దగ్గర వెళ్ళి ఆ స్కూల్కి లీవ్ వచ్చి అట్లా రొటీన్గా ఉన్నప్పటికీ కూడా I enjoy all this work with my great smile. నవ్వు అనేది ఎంతటి బాధ అయినా సరే మనకి బయట కనిపించినవి. సో ఆ నవ్వుతోటి మీరు మీకున్న ఆ ప్రెషర్ అనేది ఆ నవ్వుతోటి అనేది సో మొత్తం ప్యాక్ చేసేస్తున్నారు అన్నమాట. సరే ఇప్పుడు తెలుగు జాబ్స్ మీరు పెట్టారు, ఆ తెలుగు జాబ్స్ ఎంత మంచిది అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటండి ఉద్యోగం. ఆ జాబ్ అనేది ప్రొఫెషన్
ప్రొఫెషన్, ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ప్రొఫెషన్ అంటూ ఉండాలి. మీ ప్రొఫెషన్ మీరు లైక్ చేసినప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి కష్టాన్ని మనం ఏం తెలుసుకోకుండా ఉంటాం అనమాట. దాని బాధ అనేది తెలియదు. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మీరు హ్యాపీగా గ్రేట్గా ఫీల్ అయ్యారు. అట్లాగే తెలుగు జాబ్స్కి ఈరోజు నేను కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే నన్ను మీరు గుర్తించినట్టే కదా. అట్లా గుర్తింపు అనేది ఎలా వచ్చింది? మనం చేసిన పని బట్టి వచ్చింది, మన ఇంట్రెస్ట్ని బట్టి వచ్చింది, మన హార్డ్ వర్క్ని బట్టి వచ్చింది. ఇప్పుడు అందరూ మనం ఎవరిని అప్రిషియేట్ చేయాలంటే బ్లాక్ మనీని తీసేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందించాల్సిన అదే అడుగుతా ఉంటుంది మేడం. దాని యొక్క అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు మోడీ గారు వచ్చి మీకు 500 notes 1000 notes అంటే బ్యాన్ చేసేసారు. సో దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీరు దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నరేంద్ర మోడీ గారు వచ్చి 500,000 రూపీస్ బ్యాన్ చేసి బ్లాక్ మనీని అరెస్ట్ చేయడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ అవర్ పిఎం గారు. రియల్లీ విత్ రియల్లీ ఇలాంటి పిఎం మేము 2 రోజులు బట్టి కళలో కూడా మాకు నరేంద్ర మోడీ గారే కనిపిస్తున్నారు. ఇట్లా చెయ్యగలరా, ఏ పిఎం అయినా చెయ్యగలరా అంటే ఓన్లీ నరేంద్ర మోడీ. రియల్ హీరో ఆఫ్ అవర్ ఇండియా ఈజ్ నరేంద్ర మోడీ అండ్ దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. రియల్లీ ఐ అప్రిషియేట్. కాకపోతే కొంచెం ఒడిదుడుకులు సామాన్య మానవులు ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా కొంచెం ప్లాన్డ్గా ముందే ఈ డబ్బులు మీకు ఇస్తామండి అని చెప్పేసి ఈ 100 రూపీస్ నోట్స్ అవి కొంచెం పెట్టుకొని కొంచెం అంటే తిరుపతిలో ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎక్కడికక్కడ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారండి. కానీ కొంచెం ఏదైనా సరే కష్టే ఫలే. కొంచెం కష్టం ఉన్నా మనం బేర్ చేసినట్లయితే మన ఇండియా నెంబర్ 1 కంట్రీ అవుతుంది ఈ ప్రపంచంలో. ఆ విధంగా తీసుకెళ్లేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని నేను చేతులెత్తి నమస్కరించి ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను, పెద్దవాళ్ళు కాబట్టి. మేడం మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో ప్రతి కార్నర్ కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చాలా అంటే ఎక్సలెంట్. ఎంత బాగుందంటే ఈ ఇంటీరియర్ డిజైన్తో పాటు మీరు వేసుకునే శారీస్ కానీ శారీ డిజైన్స్ కానీ మీరు వేసుకునే జ్యువెలరీ కానీ ఇవన్నీ మీరు అసలు ఎట్లా చేస్తున్నారు మాకు చెప్పండి. ఎందుకంటే లేడీస్ అని కానీ నేను ఫస్ట్ శారీస్ మీద పడతాను. శారీస్ ఏంటి, నేను బ్లౌజ్ ఏ డిజైన్ చేసుకోవాలి, నాకు జ్యువెలరీ ఏం వేసుకోవాలి, నా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనేది ప్రతి లేడీ అనేది ఫస్ట్ దాని మీద మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే ప్రోగ్రామ్ ఎప్పుడో 5 o'clock అంటే మనం 3 o'clock నుంచి మనం ప్రిపేర్ అవుతారు చాలా మంది. సో మీరు ఇంత టైట్ షెడ్యూల్లో ఇలాంటివి మీరు అసలు ఎలా చేయగలుగుతున్నారు మేడం? యాక్చువల్లీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. నేను ఏం సారీ కట్టుకుంటాను, ఏ జ్యువెలరీ వేసుకుంటాను, ఎట్లా వస్తా ఫంక్షన్కి అని ఎదురు చూసే ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కూడా వైఎస్ఆర్ మూర్తి గారి ఫంక్షన్ లో ఒకసారి కలిసినప్పుడు అన్నారు కదా మేడం ఈ సారీ చాలా బాగుందండి, బాగా డ్రెస్ అప్ అయ్యారండి అని చెప్పేసి. అది మనకి చిన్నప్పటి నుంచి కళాత్మకమైన టేస్ట్ ఉంటుంది కదా. ఆ టేస్ట్ బట్టి మనకి ఇట్లా ఈ ఫంక్షన్ అయితే ఇట్లాగా, ఈ ఇంటర్వ్యూ అయితే ఇలాగా, ఇప్పుడు మీరు వచ్చారు అంటే మంచిగా రిసీవ్ చేసుకోవాలి. అట్లా నాకు ముందు నుంచి హౌస్ డెకరేషన్ మాది ఫ్లాట్స్ లో కూడా చాలా మొక్కలు ఉన్నాయండి. 15 to 20 పాట్స్ లోనే నేను మొక్కల్ని పెడతాను. ఇంట్లో ఉంటాయి, బెడ్రూమ్స్ లో ఉంటాయి. అలాగే ప్రతిదీ ఎక్కడ వెళ్ళినా ఇదిగోండి ఈ పీస్ చూడండి, ఇది బయట నుంచి తీసుకొని వచ్చిన వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు అలా ఒక్కొక్క టేస్ట్ తో ఉంటాను. అయితే నా సారీసే బాగాలేనా? మీరు చాలా సూపర్ గా ఉన్నారు మేడం. మీ ఫోటోగ్రాఫ్స్ నేను చూసాను మేడం. ఎట్లా అంటే చూడంగానే ఒక యాంగిల్ లో చూడంగా సడన్ చూడంగా శ్రీదేవి లాగా కనిపించారు, రతి హీరోయిన్ రతి లాగా కనిపించారు. సో మీరు ఆ టైంలోనే అలా ఉన్నారంటే మీరు ఎప్పుడు మూవీస్ మీరు ట్రై చేయలేదా మేడం? చేస్తాకని మ్యారేజ్ అయిపోయింది చిన్నప్పుడైనా. ఇప్పుడు చెయ్యాలి కానీ టైం సరిపోవట్లేదు. అందుకే నా కొడుకు చేస్తున్నాడు కదా, మానస్ చేస్తున్నాడు కదా. ఓకే, నేను అనేది ఏంటంటే మేడం ఇప్పుడు మీకు శారీస్ డిజైనింగ్ ఎన్ని శారీస్ ఉన్నాయి మీకు? ఓ మై గుడ్నెస్, ఎంత క్వశ్చన్ వేసారు మీరు. ఎన్ని ఉన్నా మళ్ళీ కొనాలి 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 అనేటట్లే ఉంటది లేడీస్ టేస్ట్ అంతాను. చాలా ఉన్నాయండి. ఇది కూడా చాలా ఓల్డ్ సారీ. ఇది లేటెస్ట్ శారీ లానే ఉంది. అంటే లేడీస్ కి కామన్ గా ఏంటంటే శారీ డిజైనింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. మీకు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకునే టైం ఎక్కడ ఉంటుంది?
నేను ఇట్లా వెళ్ళి షాప్లో ఇలా చూసుకొని ఇది మన ఒకేషన్ కదా, ఈ ఒకేషన్కి అయితే ఈ గ్రీన్ కలర్ బాగుంటుంది, ఈ ఒకేషన్కి అయితే ఎల్లో కలర్ బాగుంటుంది అని దానికి తగినట్టుగా బ్లౌజెస్ డిజైన్ నేను ఓన్గా చేయించుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను. మోస్ట్లీ నేను డ్రెస్లు వేసుకుంటున్నా. ఈ మధ్య అందరూ ఎక్కడ వెళ్ళినా సారీకి ఫిదా అయిపోతున్నారని ఇవాళ కూడా సారీ కట్టుకున్నా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సారీ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు మిస్ విశాఖ, మళ్ళీ మీరు మిస్ ఇండియా అనేకండి, అందరూ వచ్చి నన్ను కొట్టేస్తారు. నేను చిన్నప్పుడు మిస్ విశాఖ ఇది నేను ఎవ్వరు చెప్పలేదండి. మొన్న ఎవరో ఒకడు మంచిగా ప్రోగ్రామ్ లో లీక్ చేశారు, అది మొత్తం ఎట్లా స్ప్రెడ్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మిస్సెస్ అయిపోయిందండి, ఏం పర్వాలేదు. జ్ఞాపకాలు అనేది మాకు ఒకసారి అంటే యాక్చువల్ గా చిన్నప్పుడు నాకు చాలా అంటే ఇప్పుడు ఐశ్వర్య రాయ్ టైప్ లాగా అయిపోవాలని అట్లా ఉండేది, ప్రియాంక చోప్రా లాగా అవ్వాలని అలా ఉండేది. కానీ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చేసి 18 ఇయర్స్కే మొత్తం ఎడ్యుకేషన్ ఇంకా అవ్వకుండానే జస్ట్ ఇట్లా ఉన్నప్పుడే మ్యారేజ్ అయ్యి ఇంకా మానస్ పుట్టేసి ఇంకా మానస్లో చూసుకుంటున్నాను. మానస్ ప్రేమికుడు డ్యాన్స్ సూపర్ వేసాడండి, చాలా గ్లామర్గా ఉన్నాడు. మీరు ఒక దానిలో విన్నా నేను, మానస్ నా హార్ట్, మీ హార్ట్ ని ఇంకా ఏ రకంగా మీరు చేయాలనుకుంటున్నారు, తన లైఫ్ అనేది ఏ రకంగా వెళ్తే బాగుంటుందని మీరు ఒక స్కెచ్ చేసుకొని ఉంటారు కదా. నేనైతే స్కెచ్ వెయ్యలేదు, కానీ మానస్ స్కెచ్ కి బియాండ్ వెళ్ళిపోయాడు. ఆల్రెడీ 2-3 మూవీస్ లో కమిట్ అయ్యి ఉన్నాడు. సూపర్ డూపర్ హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మా అబ్బాయిని దీవించాలని. చిన్నప్పుడే నంది అవార్డు వచ్చిందండి మానస్ కి, నంది అవార్డు వచ్చింది. ఓన్లీ సన్ నాకు. తర్వాత చిరంజీవి గారు ఒకసారి తనకి మంచి మార్క్స్ వచ్చినప్పుడు వెళ్తే నువ్వే నా కాంపిటీషన్ ఏమోరా అన్నారంట. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు డీల్ విత్ ధనలక్ష్మి అనేటువంటి మూవీ చేస్తున్నాడు. డీల్ విత్ ధనలక్ష్మి అనే మూవీ చేశాడు. ఆ మూవీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 2 ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. లెటర్స్ సి, మనం మంచి హ్యాపీగా కెరీర్ బాగుండాలని హార్డ్ వర్క్ చేసి మన సక్సెస్ వైపు తప్పక వెళ్తాడని మీ అందరూ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. 100% మేడం, మా తెలుగు ఫిలిం జాబ్స్ తరఫు నుంచి మీ మానస్కి 100% మంచి సక్సెస్ సాధించాలని మేమందరం కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే మీరు రెగ్యులర్ గా తీసుకునే డైట్, ఎందుకంటే చాలా స్లిమ్ అయ్యారు. నేను చూసినప్పుడు పద్మిని గారికి ఇప్పుడు చాలా చాలా తేడా ఉంది. రియల్లీ నాకు చాలా చాలా ఇవాళ స్వీట్స్ తినేంత హ్యాపీగా చెప్పారు. యాక్చువల్లీ స్లిమ్ అవడానికి కారణం కార్తీక మాసం అండి. కార్తీక మాసంలో ఇప్పుడు ఓన్లీ ఒక పూట మాత్రమే కోసం తింటున్నాను. ఇంకా అదొకటి. కార్తీక పౌర్ణమి 14వ తారీఖున వస్తుంది. డైట్ అన్నారు కదా, మానస్ కూడా డైట్ చార్ట్ ఉండేదండి. ఓన్లీ బాయిల్డ్ ఫుడ్ తింటున్నాం అనమాట. దాంతో పాటు నేను కూడా అదే డైట్ కొంచెం తీసుకుంటున్నాను. అందుకే మీకు తెలీదా, మానస్ అక్క చెప్తారు నాకు. ఇప్పుడు మానస్కి చెల్లి కూడా చెప్పేటట్టు చేసేయాలని అదే చెప్తున్నాను. నేను ఇంకా డైట్ మెయింటైన్ చేస్తే నెక్స్ట్ మీరు మానస్ గారికి సిస్టర్ అయిపోతారు, చెల్లెలు అయిపోతారు. కాదు, ప్రతి లేడీస్ కి స్లిమ్ అవ్వాలని ఉంటుంది. ఆ స్లిమ్ అవ్వాలి అంటే కాస్త సర్టెన్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. నేను డైట్ అంటే చెప్తా చూడండి. మార్నింగ్ లేవగానే సాఫీ అనేటువంటి ఆయుర్వేదిక్ సాఫీ తాగుతానండి. తాగిన తర్వాత మాత్రమే నేను గ్రీన్ టీ, ఒక కప్పు గ్రీన్ టీ తాగుతాను. తర్వాత మార్నింగ్ ఎవ్రీడే మోస్ట్లీ నేను ఇడ్లీయే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను. ఒక 2 ఇడ్లీ తీసుకొని బాదం గింజలు తింటాను. ఓన్లీ ఇడ్లీ చట్నీ, ఆల్ టైమ్ ఇడ్లీ, ఓన్లీ 2-3 ఇడ్లీ అండ్ బాదం ఒక 3-4 పలుకులు తింటాను. తినేసిన తర్వాత మధ్యాహ్నం మాత్రం బాగానే తింటాను లంచ్. మధ్యాహ్నం మాత్రం బాగానే తింటాను. నైట్ మళ్ళీ ఓన్లీ లిక్విడ్. పర్సనల్ కేర్ అంటే ఎలాంటి కేర్స్ తీసుకుంటారు, మాకేమైనా టిప్స్ చెప్తారా? హెయిర్, నా హెయిర్ ని అందరు బాగా లైక్ చేస్తారు. చాలా పెద్దగా ఉంటే కానీ ఇప్పుడు చిన్నగా కొంచెం అయిపోయింది. కానీ హెయిర్ కి ఎవ్రీడే నేను ఆయిల్ అప్లై చేస్తాను. సెసా హెయిర్ ఆయిల్ ఉంది, ఆ సెసా హెయిర్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ నైట్ అప్లై చేసి మార్నింగ్
హెయిర్ బాత్ చేస్తాను. షాంపూస్ కూడా ట్రెస్మీ షాంపూ వాడతాను నేను. సో స్కిన్ కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే నేను ఒక్కొక్కసారి మా ఇంట్లో పౌడర్స్ తయారు చేస్తాం. ఆరెంజెస్ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. ఆరెంజెస్ జ్యూస్ తీసినాక ఆరెంజెస్ డ్రై చేసేసుకొని దాన్ని పౌడర్ గా తయారు చేసుకొని దాంతో మిల్క్ కానీ ఏదైనా వేసి ప్యాక్ చేసుకుంటాం. అది ఎప్పుడైనా ఓన్ గా మీరు ప్రిపేర్ చేసుకుంటే పాపం బయట వాళ్ళ దగ్గర పాపం ఎలా కొనుక్కుంటారు చెప్పండి. మీరు అనేవాళ్ళు మీరు ప్రిపేర్ చేసుకోవడం ఏంటి? అంటే ఐ మీన్ బయట కూడా వెళ్తాం లేండి, వెళ్ళినని కాదు, మీ దగ్గరికి కూడా వస్తాం లేండి సార్ నెక్స్ట్ కేర్ ప్రిపేర్ చేస్తున్నారు మేడం, మా దగ్గరికి వస్తే బాగుంది, తీసుకుంటే బాగుంది. తప్పకుండా అసలు చిన్నప్పటికి ఇంకా చాలా బాగుంటాయండి. ఇంకా కొంచెం సర్టెన్ ఏజ్ వస్తుంది కాబట్టి డే బై డే మనకి గ్లామర్ తగ్గుతూ ఉంటుంది, దానికోసం మెయింటైన్ చేయాలి. ఓకే, అదనమాట. ఓకే. అయితే ఇప్పుడు మీ పర్సనల్ కేర్ లో మీకు మీ హస్బెండ్ అనేది మోల్డ్ మీకు, సో ప్రతిదానికి కూడా మీకు ఒక ఎంకరేజ్మెంట్. సో ఎంత ఎంకరేజ్మెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా ఒక్క చోట చిన్న మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఏదైనా విషయంలో ఫైటింగ్. ఓకే, ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, నేను 10:30కి అని చెప్పి 11కి రండి హాఫ్ అన్ అవర్ అన్నాను కదా, ఆయన వెంటనే అంటారు నువ్వు వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా వేగంగా రెడీ అయ్యి వాళ్ళు 10:30 టైమే పాటించాలి కానీ ఇట్లా షెడ్యూల్ మారిస్తే వాళ్ళకి ట్రబుల్ కాదా అని మార్నింగ్ తిట్టారండి. అట్లా వస్తుంది. ఇంకా కొంచెం ఎక్కడికి వెళ్ళినప్పుడు లేడీస్ డ్రెస్అప్ చేసడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఒక 40 నిమిషాలు 1 అవర్, అప్పుడు ఆయన విసుక్కుంటా ఉంటారు. ఎప్పుడు మీరు ఇట్లా రెడీ అయ్యి వెళ్ళక్కర్లేదు, న్యాచురల్ గా వెళ్ళండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాని ఇలా అన్ని నగలు వేసుకొని వెళ్ళాలా, అదేమైనా ఈ ప్రోగ్రామా ఆ ప్రోగ్రామా అంటే అలాంటి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. నైట్ ఆయన వచ్చినప్పటికి మనం ఏమీ ప్రిపేర్ చేయకుండా కొంచెం కేర్లెస్ గా ఉన్నట్లయితే డెఫినెట్లీ కొంచెం ఆయనకి కోపం వస్తుంది. అడగండి. పద్మిని గారు, మిస్ విశాఖ, మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఇది మాత్రం నేను చెప్పలేను. చెప్పాను అంటే నేను ఇప్పుడు మిస్ గా ఉండను, మిస్సెస్ గా ఉండను, మిస్ గా ఉండను. ఇంకో చిన్న క్వశ్చన్, అడగచ్చా అడగకూడదు నాకు తెలియదు, బట్ నేను అడిగేస్తాను. మీ వయసు ఎంత? 18. 16 చెప్పలేదు మీకు, 18 చెప్పిన. మీ బాడీ ఫిట్నెస్ కి, మీ మెయింటెనెన్స్ అంటే బాడీ ఫిట్నెస్ కోసం మీరు ఏమైనా యోగా కానీ ఎలాంటివి ఏమైనా చేస్తారా? పవర్ యోగా వీక్లీ ట్వైస్ చేస్తాం. ఓకే. మెడిటేషన్, యోగా ఇలాంటివి ఏమైనా చేస్తారా మేడం? యోగా అయితే చేస్తానండి, యోగా మెడిటేషన్ కూడా చేస్తాను కంపల్సరీ. ఇప్పుడు స్ట్రెస్ మనకి ఎక్కువ ఉంటుంది, మనకి పొల్యూషన్ ఉంది, ఇట్లాంటి టైంలో మనం తప్పకుండా యోగా అనేది చేయాలి. యోగా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నో. మీరు చెయ్యరా? వెయిట్ లాస్ అయ్యారు కదా, ఈ వెయిట్ లాస్ కి ఏమైనా చేశారా మీరు? ఏం చేయలేదు, కొంచెం డైట్ చేసా, పవర్ యోగా చేసా. పవర్ యోగా వల్ల వెయిట్ లాస్ ఈజీగా అవుతాం అనమాట. న్యాచురల్ వేలో వెయిట్ లాస్ అయినట్టయితే మనకి స్కిన్ ఎక్కువ సాగ్ అవ్వకుండా న్యాచురల్గా అందంగా గ్లో ఉంటాం అనమాట. అదే మెషినరీ ద్వారా బయటికి వెళ్ళి వెయిట్ లాస్ చేసుకున్నట్లయితే మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎనీథింగ్ న్యాచురల్ ఫుడ్ ఈజ్ న్యాచురల్, అండ్ న్యాచురల్గా వాక్ చేసి యోగా చేసి పవర్ యోగా చేసినట్లయితే డెఫినెట్గా మనం డైట్ చేస్తే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. మేడం, ఇప్పుడు ఇది కార్తీక మాసం, సో కార్తీక మాసం నవంబర్ 14th వచ్చింది. ఈ కార్తీక మాసం సందర్భంగా మీరు మహిళలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అండ్ అలాగే నవంబర్ 14th చిల్డ్రన్స్ డే వచ్చింది, సో మీకు స్కూల్ ఉందన్నారు, సో నవంబర్ 14th అండ్ కార్తీక మాసం ఇటు మీ పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి, స్కూల్ పిల్లల వాళ్ళ తల్లులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? కార్తీక మాసం అంటేనే ఎంతో పర్వదినం. మనం శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి మనం ఈ కార్తీక మాసాన్ని నెల రోజుల పాటు చాలా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మనం అనుకున్నవన్నీ తప్పగా జరుగుతాయనేటువంటి నమ్మకం ఉంది. 14వ తారీఖు కార్తీక పౌర్ణమి,
అందరి గృహిణులకి ఇది చాలా శుభదినం. ఎంతో గ్రాండ్గా మనము ఆ రోజు నాడు దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించి పౌర్ణమిని చేసినట్లయితే ఇంకా మనకి చాలా సుఖశాంతులు కలుగుతాయనేటువంటి హస్బెండ్స్ యొక్క ఆరోగ్యాలు ఐశ్వర్యము బాగుంటుందనేటువంటి దాంట్లో కార్తీక పౌర్ణమి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడే మా స్కూల్ చిల్డ్రన్ పండుగ వచ్చింది. అదే చాచా నెహ్రూ గారి బర్త్డే కదా. ఆ బర్త్డేని మేము మార్నింగ్ పిల్లలతో చాలా మంచిగా గ్రాండ్గా చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని డిఫరెంట్ కాస్ట్యూమ్స్లోని ఫ్యాన్సీ డ్రెస్లు వేయించి వాళ్ళని ఆనందం చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఈ కార్తీక పౌర్ణమి నైట్ మనము శివాలయంలో వెళ్ళి ఈ దీపాలని మనము 365 ఒత్తులతో దీపాలని వెలిగించినట్లయితే 365 రోజులు మనం చేసినటువంటి పుణ్యం అనేది వస్తుంది. కాబట్టి ఆ రోజు నైట్ కార్తీక పౌర్ణమిని అందరూ గృహిణులందరూ జరుపుకుంటారు. ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. దీపాలను మన ఇంటి దగ్గర గుడిలోని అది వెలిగించినప్పుడు దాని యొక్క జ్యోతులతో ఎంతో ప్రజ్వలితూ మనకి అనేక కాంతితో ఆ కాంతి అంతా మన గృహంలో వెళ్ళి మనకి కూడా చాలా మంచి జయాలు కలుగుతాయని నమ్మకంతో కార్తీక పౌర్ణమిని మనం అందరం చేస్తాము. సో రెండు మాకు చాలా ఇంపార్టెంటే. నా పిల్లలు ఇంపార్టెంటే, నా భర్త ఇంపార్టెంటే, మా ఇల్లు కూడా ఇంపార్టెంటే. కాబట్టి రెండు నేను బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలని అందరు గృహిణులు దీన్ని చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫోటోగ్రాఫ్స్ ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ ఒక్కొక్క హీరోయిన్ కనిపిస్తుంది నాకు. మీకేమన్నా హీరోయిన్ ఛాన్స్ ఇస్తే చేస్తారా? ఒకవేళ చేస్తే మీకు ఎలాంటి హీరో పక్కనే చేయాలని ఉంది? హాలీవుడ్ హీరోనా, బాలీవుడ్ హీరోనా? ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ ఎవరైనా ఇస్తారా అండి? మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. హీరోయిన్ ఛాన్స్ ఇప్పుడు ఇవ్వకపోయినా సో ఆ కోరిక తీర్చుకోవడం కోసం అత్తగారు లాగా పక్కన ఇప్పుడు హీరోస్ పక్కన చేస్తున్నారు కదా. సో అలాగా మీకు పలానా హీరో పక్కన నాకు చేయాలని ఉంది అనేది ఏదైనా హీరో అంటే నాకైతే చిన్నప్పుడు నేను చాలా చిన్నప్పుడు ఎన్టీఆర్ శ్రీదేవి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ శ్రీదేవి ప్లేస్లో నేను డ్యాన్స్ చేస్తే బాగుండు అని ఎన్టీఆర్ గారంటే నాకు చాలా 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 అభిమానం అన్నమాట. అదేంటి ఒక మూవీ ఉండేదండి వేటగాడు సినిమాలో శ్రీదేవి ఎంత అందంగా ఉంది. అదేవిధంగా జయప్రద గారు, నాకు జయప్రద శ్రీదేవి వీళ్ళిద్దరంటే చాలా 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 లైకింగ్ ఒకప్పుడు, చాలా అంటే అప్పుడు హీరోయిన్స్లోని. అలాగే ఇప్పుడు శ్రీదేవి గారు 50 years అయినప్పటికి కూడా మొన్న రీసెంట్గా ఒక మూవీ చేశారండి. ఏంటంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అనే ఒక మూవీ. అట్లాంటి మూవీ చేయాలని అయితే నాకు అట్లాంటి మూవీ చేయాలని అయితే చేస్తారు. బాగానే ఉంది. నేను అడిగింది మిమ్మల్ని క్వశ్చన్, ఎలాంటి హీరో పక్కన మీకు చేయాలండి? ఎలాంటి హీరో అంటే నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అండి. మహేష్ బాబు పక్కన చెయ్యాలి. మాట దాటేస్తున్నారు. ఎలాంటి హీరో అంటే ఇష్టం? ఎలాంటి హీరో అంటే చిరంజీవి గారు అంటే ఇష్టం అండి. చిరంజీవి గారి డాన్సెస్ అంటే చాలా చాలా ఇష్టం. అలాగే నా ఫేవరెట్ ఆల్ టైమ్ నాగార్జున అండి. నాకు ఫేవరెట్ రీసెంట్గా నాగార్జున ఒక మూవీ చేశారు కదా, రమ్యకృష్ణ నాగార్జున, అలాంటి రోల్ చేయాలి. నాకు రమ్యకృష్ణ కూడా చాలా ఫ్యాన్ అనమాట. చాలా గ్లామరస్గా ఆమె ఐస్ చాలా బాగుంటాయి. ఈ ఏజ్లో కూడా అంటే ఒక రీచింగ్ ఒక 35-40 yearsలో కూడా ఎంత గ్లామర్గా ఉన్నదంటే ఏ బుల్లోడు అంటే సోగ్గాడు చిన్న నాయన సినిమాలోని అట్లాంటి రోల్ చేయడం అంటే నాకు ఇష్టం చాలా. ఖచ్చితంగా మీ కోరిక 100% తీరాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆర్టిస్ట్ కాదు కదా, కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఇట్లా చెప్పాను. బట్ స్టిల్ ఐ ఫీల్ దట్ సమ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ అంటే చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. ఐ కెన్ డ్యాన్స్ వెరీ వెల్ అనమాట. నాకు డ్యాన్స్ చాలా బాగా చేస్తాను. నైట్ కూడా ప్రోగ్రాంలో నేను దాండియా చేసినప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు. మీరు ఆర్టిస్ట్ కాదంటున్నారు, అన్ని వేస్లో కూడా అన్ని రకాలుగా స్పీచ్ కానీ, మీరు చెప్పే విధానం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు మీరు ఆర్టిస్ట్ కాదని ఎలా అంటారు? అంటే తెర మీద నటి కాదు, ఆర్టిస్ట్ తప్పక మీరు అనుకున్నట్టు ఎట్లాంటి మంచి ఛాన్స్ ఏదైనా వచ్చినట్లయితే, గెస్ట్ అపిరెన్స్ వచ్చినట్లయితే, రీసెంట్గా రామ్ సత్యనారాయణ గారు 2 మూవీస్లో నన్ను గెస్ట్ అపిరెన్స్ చేయమని అడిగారు. కానీ అప్పుడు కొంచెం వేరే వర్క్స్ వల్ల చేయలేకపోయి ఉన్నాను. మీరు అన్నట్టుగా నాకు వస్తే మాత్రం తప్పకుండా ఈసారి చేస్తాను మీ అందరి కోరిక కోసం.
ఖచ్చితంగా మేము రావాలని కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు 2 సార్లు పద్మిని గారు రండి చెయ్యండి అని చెప్పి నాకు ఆఫర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు వేరే వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయాను. ఈసారి నా ఏజ్కి, నా గ్లామర్కి, మీరు గ్లామర్ అని చెప్పారు కాబట్టి నా గ్లామర్కి నాకు నచ్చినటువంటి రోల్ వచ్చినట్లయితే 1-2 తప్పగా చెయ్యాలని కోరుకుంటున్నాను. మీ అందరూ నాకు సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా 100% సపోర్ట్ ఇస్తామండి. మీరు రావాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఫీమేల్ క్యారెక్టర్స్ బాగా చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి అలా మనం నచ్చినట్టు చేస్తే మన ప్రొఫెషన్లో తప్పకుండా రాణించాలి. ఏదో ఒక కోరికగా చేయాలనుకుంటున్నాను, చిన్న కోరిక. మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను మేడం. మీ లైఫ్లో మర్చిపోలేని స్వీట్ మెమరీస్ అంటే, అఫ్కోర్స్ స్వీట్ మెమరీస్ అంటే నా హస్బెండ్, నా బాబు, సో లైఫ్లో అది ఓకే. అలా కాకుండా మీరు ఇప్పుడున్న ఫీల్డ్లో మీ స్వీట్ మెమరీస్, మర్చిపోలేని స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. మీరు అడిగారు కాబట్టి బాబు అంటున్నారు. మానస్ చాలా క్యూట్గా పుట్టాడండి, చాలా ఫెయిర్గా, చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. అదేవిధంగా మంచి హైట్ కూడా వచ్చాడు. మా హస్బెండ్ అంటే ఎన్ వెంకట్రావు గారు చాలా సింపుల్ పర్సన్. ఆయన ఎంత సింపుల్ పర్సన్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి లైఫ్లో చేసి అచీవ్ చేసి వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఎంకరేజ్మెంట్ ఉండేటువంటి హస్బెండ్ దొరకడమే నాకు చాలా చాలా లక్కీ. అట్లాగే మా పేరెంట్స్ అండి, అప్పారావు గారు, అంబుజాక్షి, మా పేరెంట్స్ కూడా నన్ను చిన్నప్పుడు మేము అంటే వైజాగ్లో ఉండేవాళ్ళము. వైజాగ్లో ఉన్నప్పుడు కూడా నన్ను మంచిగా చదువుకోవాలి, ఆడపిల్ల అని ఎక్కడ కూర్చోబెట్టకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. నేనేమో పీజీ కూడా చేసున్నాను, బిఎడ్ చేసి ఉన్నాను. అదేవిధంగా దావర్స్లోని కమ్యూనికేషన్ స్కిల్స్లో డిప్లొమా చేసి ఉన్నాను. ఇట్లా ప్రతి లేడీ తన లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చెయ్యాలి అని టార్గెట్తో ప్రతి అమ్మాయి, నేను అమ్మాయి అనుకోకుండా నేను ఒక మనిషి, నేను కూడా అన్ని సాధించగలను అని గర్ల్స్ అందరూ బోల్డ్గా ఉంటూ తన లైఫ్లో అచీవ్మెంట్ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. నాకు మెమరీస్గా ఉన్నటువంటిది ఏంటంటే మా స్కూల్ తరపున గవర్నర్ గారికి నేను రాఖీ కట్టానండి. అది ఆ రాఖీ కట్టినప్పుడు నాకు చాలా అంటే ఇంత పెద్ద వ్యక్తికి నేను వెళ్ళి ఈ మంచిగా రాఖీ కట్టినప్పుడు వాళ్ళు నాకు చాలా బాగా రిసీవ్ చేసుకొని మంచిగా స్మైలీగా మాతో ఒక 2 minutes స్పెండ్ చేశారు. అది నా లైఫ్లో మంచి అచీవ్మెంట్గా అనుకుంటాను. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడైనటువంటి ఇక్కడ ఎవరంటే లక్ష్మణ్ గారితో సమానంగా డయాస్ పంచుకొని నేను రవీంద్ర భారతిలో ఒక మీటింగ్లో పాల్గొన్నాను. అది కూడా నాకు గ్రేట్ అచీవ్మెంట్గా అనుకుంటున్నాను. అలాగే దాసనారాయణరావు గారు బర్త్డేకి వెళ్ళినప్పుడు ఆయన నన్ను నించోబెట్టకుండా ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని నాతోని అన్నీ మాట్లాడి చాలా బాగా స్పెండ్ చేశారు. అంత పెద్ద వ్యక్తి నాతో మాట్లాడడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంతోమంది పెద్దలతో నేను చాలాసార్లు డయాస్ షేర్ చేసుకున్నాను, వాళ్ళతో మాట్లాడాను. ఇట్లాంటి అచీవ్మెంట్స్ అన్ని లైఫ్లో జరిగినప్పుడు మనకి ఒక ఎట్లాగంటే ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇన్స్పైర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించడానికి అవకాశం ఉంటుందని పాజిటివ్ దృక్పథంతో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా. మేడం, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంటే దానిలో యాక్ట్ చేయడానికి కానీ, సో దానిలో మేము ఏదైనా స్క్రీన్ మీద కనిపించాలని కొంతమంది ఏంటంటే చాలా ఉత్సాహంగా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ని వదులుకొని లేదంటే స్టడీ డిస్టర్బ్ చేసుకొని చాలామంది ఇక్కడికి రావటము, వాళ్ళు దేనికోసమో ప్రయత్నించడము, లేదా ఇంకో ఏదైనా లైఫ్లో వాళ్ళు ఏదో చేసుకోవటము, ఇలాంటివి జరుగుతున్నాయి. సో దాని గురించి మీ ఉద్దేశం ఏంటంటే అంటే ఇండస్ట్రీ అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇండస్ట్రీ అంటే చాలా బ్యాడ్ అని అంటారు అనమాట. సో ఇండస్ట్రీలోకి వెళ్తే ఏంటంటే అందులో మహిళకి అనేది చాలా రూమర్స్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇండస్ట్రీ వల్ల అవుతుందంటారా, బయట పబ్లిక్ వల్ల అవుతుందంటారా, అసలు దేని వల్ల అవుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇండస్ట్రీ ఎప్పుడు బ్యాడ్ కాదు, బయట పబ్లిక్ కూడా బ్యాడ్ కాదు. మనం తీసుకునేటువంటి డెసిషన్ మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలి అంటే ఆమెకి అందంతో పాటు అభినయం కూడా కావాలి, బ్యాక్ సపోర్ట్ కూడా కావాలి.
వచ్చిన తర్వాత ఒడిదుడుకులు వస్తే దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి కూడా అంటే స్ట్రెంగ్త్ కూడా కావాలి. ఒక్క మూవీలో చేసామా పోయామా అన్నట్టు ఉండకూడదు. ఇదివరకు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదివరకు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి చాలా లాంగ్ లైఫ్ ఉండేది, డెడికేషన్ ఉండేది. ఇప్పుడు డెడికేషన్ అనేది చాలా తక్కువ వస్తుంది. అమ్మాయి ఇంట్లో నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా బయటకు వచ్చేసి ఒక మూవీలో చేసేసి వెళ్ళిపోయినట్లయితే ఆమె లైఫ్ చాలా స్పాయిల్ అవుతుంది. ఆ విధంగా ఏ అమ్మాయి చేయకూడదని నా ఒపీనియన్, నా అభిప్రాయం. వచ్చినప్పుడు తనకి బ్యూటీ ఉందా, క్వాలిఫికేషన్ ఉందా, అదే విధంగా తన సపోర్ట్ ఉందా, ఒకవేళ ఈ సినిమా ఒక హిట్ కాకపోతే రెండో సినిమాలో నిలబడగలిగే సత్తా ఉందా, ఎంతసేపైనా వెయిట్ చేసే ఓపిక ఉందా, మనకి బ్యాక్ సపోర్ట్ ఉందా, అటువంటి క్వాలిటీస్ తోని ఇండస్ట్రీకి వచ్చినట్లయితే ఇండస్ట్రీ ఎప్పుడు గుడ్డేనండి. ప్రతి చోట బ్యాడ్ ఉంది. అది పొలిటికల్ ఇండస్ట్రీలో బ్యాడ్ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో బ్యాడ్ ఉంటుంది, బయట ఆఫీసెస్ లో కూడా బ్యాడ్ ఉంటుంది. బ్యాడ్ అనేది మనలో మనం తీసుకునే విధానంలో ఉంటుంది తప్పించి ఇండస్ట్రీ ఎప్పుడు బ్యాడ్ కాదు. అమ్మాయిలు తగు జాగ్రత్తలతో తన వాళ్ళ సపోర్ట్ తో మంచి బ్యాక్ బోన్ తోని వచ్చి, బ్యాక్ బోన్ లేకపోయినా పర్వాలేదు కానీ తన ఛాన్సెస్ ఎదుర్కొనేటప్పుడు కొంచెం ఓపిక ఉండాలి. ఓపికతో తన మంచి ఛాన్సెస్ సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆల్వేస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఆల్ ద గర్ల్స్ ఆల్సో. అన్ని చోట్ల రూమర్స్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రూమర్స్ వస్తాయి, పాలిటిక్స్ లో రూమర్స్ వస్తాయి, ఎవ్రీ చోట రూమర్స్ వస్తాయి. రూమర్ ఎప్పుడు వస్తుందండి? మనం ఏదో చేస్తుంటేనే దాని గురించే రూమర్ వస్తుంది. రూమర్ అన్నే అన్నాము, అది రూమర్ నిజం కానప్పుడు దాని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. ధైర్యం అనేది ప్రతి మనిషికి ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ తో చేసినట్లయితే ఇండస్ట్రీలో టాప్ లెవెల్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు సమంతను చూడండి ఎంత టాప్ లెవెల్లో ఉంది. మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్ సమంత. అందరూ ఏమన్నారు, ఏం గ్లామర్ లేదు, ఇది లేదు, అది లేదు అన్నారు. గ్లామరే కాదు, ఇప్పుడు అందంతో పాటు తనకి మంచి హిట్స్ వచ్చి మంచి బాగా ఈజీగా చేసేటువంటి క్వాలిటీతో మంచి ఛాన్స్ వచ్చినప్పుడు గోల్డెన్ ఛాన్స్ లా దాన్ని వాడుకున్నట్లయితే టాప్ లెవెల్లోకి వెళ్ళినటువంటి తమన్నాలా కూడా అయ్యేటువంటి ఉన్నారు. కానీ అపోహలతోని ఊరికినే వచ్చేసేసి ఎవరో పిలిస్తే వచ్చేసేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టి లైఫ్ మాత్రం స్పాయిల్ చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. అయితే మీకు పద్మిని గారికి వన్ డే సీఎం పదవి ఇస్తే ఏమి మార్చాలనుకుంటున్నారు? నేను మాత్రం పాలిటిక్స్ లో మాత్రం వెళ్ళలేను. నో మేడం, పాలిటిక్స్ లోకి వెళ్తారని అనట్లేదు. మీకంటే సొసైటీని ఇలా మార్చాలంటే మీకు ఒక రోజు సీఎం పదవి ఇస్తే మీరు ఏం మార్చాలనుకుంటున్నారు? సీఎం పదవి ఇచ్చినట్లయితే ఇప్పుడు మన పిఎం గారు బ్లాక్ మనీని ఎలాగ ఎరాడికేట్ చేయాలన్నారో నేను కరప్షన్ ఎరాడికేట్ చేయాలని కోరుకుంటున్నానండి. కరప్షన్, లంచగొండితనం అనేది లేకుండా ఉన్నట్లయితే ఈ బ్లాక్ మనీతో పాటు లంచగొండితనం కూడా, కరప్షన్ కూడా లేకుండా ఎక్కడ ఎవరు లంచగొండి లేకుండా చేయాలన్నదే నేను పిఎం అవుతే చేయాలనుకుంటున్నానండి. అంతే నా ధ్యేయం. మేడం, ఇప్పుడు ఎంతోమంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? ఓ డెఫినెట్లీ అండి. ప్రతి ప్రొడ్యూసర్ ఇప్పుడు లాస్లో ఉంటున్నారు, కథ ఎంచుకోవడం రాదు, తర్వాత సినిమా స్టార్ట్ పెట్టేస్తారు, మధ్యలో ఇన్కంప్లీట్ ఉండిపోతుంది, డబ్బులు లాస్ అయిపోతున్నారు, ప్రమోషన్ కోసం డబ్బులు పెట్టలేకపోతున్నారు, తర్వాత థియేటర్స్ దొరకక ప్రొడ్యూసర్స్ చాలా ఇక్కట్లు ఎన్నుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ప్రొడ్యూసరు మంచి వాళ్ళ చేతిలో పడాలి, మంచి డైరెక్టర్ని, మంచి కథని ఎంచుకొని తనకున్నటువంటి బడ్జెట్లోని ఆర్టిస్టులు కూడా ఎంచుకొని సినిమాని కంప్లీట్ చేసి ప్రమోషన్ యాక్టివిటీ కోసం అమౌంట్ని పెట్టి రిలీజ్ కోసం థియేటర్లు కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సినిమా బాగున్నట్లయితే తప్పక హిట్ అయ్యి ఆ సినిమాలో డబ్బులు వస్తున్నాయి. రీసెంట్గా చిన్న మూవీస్, పెళ్లి చూపులు అనేటువంటి సినిమా బాగా సూపర్ హిట్ కొట్టి ఎంతో డబ్బులు తీసుకొచ్చింది ప్రొడ్యూసర్స్కి. అలా కొత్తదనంతో, కొత్తగా మంచి టెక్నాలజీతో మంచిగా సింపుల్ స్టోరీ కూడా తీసుకొని కూడా సక్సెస్ సాధించవచ్చు. కాబట్టి ప్రొడ్యూసర్ ప్రతి ఏదో చేసేయాలని ఇండస్ట్రీలో వచ్చి డబ్బులు పోగొట్టుకొని తన లైఫ్ని రూయిన్ చేసుకోవద్దు. తన పిల్లల కోసం కూడా ప్రొడ్యూసర్స్ చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఫ్యామిలీని మంచిగా సెటిల్ చేసుకుని ఉన్న డబ్బులతో వచ్చి మంచి మంచి టెక్నాలజీతో, మంచి కథతో సస్పెన్స్ థ్రిల్లర్స్ అవి బాగా ఈ మధ్య హిట్ అవుతున్నాయి. అలా వచ్చినట్లయితే డెఫినెట్గా ప్రొడ్యూసర్ కూడా బాగా రాణించగలరని ఈ ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ సెక్టర్ సెక్రటరీగా నేను వాళ్ళకి నా సజెషన్ ఇస్తున్నాను. మేడం, అప్కమింగ్ ఆర్టిస్టులకి
మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీరు వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఏమైనా మెసేజ్ ఏమైనా చెప్తారా మేడం? మెసేజ్ అని కాదు కానీ ప్రతి అప్కమింగ్ ఆర్టిస్టు తన టాలెంట్ ఏంటి, తను ఏ ఫీల్డ్లో అంటే హీరో అవ్వాలనుకుంటున్నాడా, విలన్ అవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే డైరెక్టర్ కావాలనుకుంటున్నాడా, టెక్నీషియన్ కావాలనుకుంటున్నాడా, ముందు డిసైడ్ చేసుకొని మన ఇండస్ట్రీకి వచ్చి ఛాన్సెస్ని మంచిగా పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించి ఎక్స్పీరియన్స్ ద్వారా స్క్రీన్ మీదకి వచ్చినట్లయితే తన సక్సెస్ని ఎక్కువ రేట్లో సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లా సాధించినట్లయితే నెక్స్ట్ ఫిల్మ్లో ఆటోమేటిక్గా ఒక్క మూవీ హిట్ కొట్టినట్లయితే అది 4-5 మూవీస్ వరకు వాళ్ళకి ఛాన్సెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు హిట్ అయినా అవ్వకపోయినా అతనిలో టాలెంట్ ఉన్నది అంటే కొన్ని మూవీస్ వరకు ఆయన చూసేవారు. ఇప్పుడు హిట్లో సినిమాలో చేస్తేనే ఛాన్స్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఫస్ట్ చేసే మూవీనే కొంచెం మంచి మూవీని, టెక్నికల్ వాల్యూస్ ఉన్న మూవీని, ఆర్టిస్ట్ వాల్యూ ఉన్న మూవీని, కథ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్, డైరెక్టర్ ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, ఆల్ 24 క్రాఫ్ట్స్ కరెక్ట్గా ఉన్నటువంటి దాంట్లో చిన్న రోల్ చేసిన మంచిగా రికగ్నిషన్ వచ్చేటువంటి రోల్ చేసినట్లయితే ఆ ఆర్టిస్ట్కి ఎక్కువ లాభం ఉండేది. ఆ లాభం అంటే ఛాన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి మీరేమైనా మెసేజ్ ఇస్తారా? అంటే మా ప్రేక్షకులకు కానీ మా మెంబర్స్కి కానీ మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? I appreciate and congratulate Telugu Film Jobs for doing such a great work for all the people and for all the members, those who want to come to the industry. ఇండస్ట్రీలోకి రావాలన్నా, టెక్నీషియన్స్ కావాలన్నా, హీరోలు కావాలన్నా, విలన్లు కావాలన్నా, ఎవరు కావాలన్నా ఒక్క కాల్తో, ఒక్క మెసేజ్తో తెలుగు ఫిల్మ్ జాబ్స్ వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తున్నారండి. ఇటువంటి సైట్ ఒకటి, ఇటువంటి నెట్వర్క్ ఒకటి ఉన్నది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీకి ఇంత యూస్ఫుల్గా, హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి ఏకైక నెట్వర్క్ ఏదైనా ఉంది అంటే అది తెలుగు ఫిల్మ్ జాబ్స్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇంత బ్లాక్ మనీ వచ్చేసింది అన్ని చోట్ల. ఆ బ్లాక్ మనీని కొంతమంది ఎట్లా పడితే అక్కడ పడేస్తున్నారండి. అలా కాకుండా కొంత లిమిటెడ్ అమౌంట్ని ఇట్లాంటి సంస్థలకి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసినట్లయితే అది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మనం ఎంతో గ్రేట్ అని చెప్పినా ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే కావాలి. టెక్నికల్ ఏవైనా పెంచాలి అంటే, టెక్నికల్ నాలెడ్జ్ పెంచాలి అంటే వాళ్ళకి ఎన్నో ల్యాప్టాప్స్ కావాలి, పరిజ్ఞానం కావాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళకి ట్రాలీస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి. ఇదన్నిటికీ కొనాలి అంటే అమౌంట్ కావాలి. మీరు మీకున్నటువంటి ఇలాంటి మనీని వేస్ట్ చేయకుండా సపోర్ట్ చేయండి. ఇలాంటి సంస్థల్ని మరికొంచెం అభివృద్ధి చేయండి. ఐ విష్ ఆల్ ద సక్సెస్ అండ్ గ్రేట్ హోప్ ఫర్ తెలుగు. మేడం, ఎంత ఓపిక్గా మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఇంత హ్యాపీగా మీరు సమాధానం చెప్తూ మా తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి ఇన్ని మెసేజెస్ కానీ ఇన్ని మాకు చెప్పారు. మేము చాలా ధన్యవాదాలు మేడం. మిమ్మల్ని కలిసినందుకు, మాకు ఇంత మెసేజ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా తెలుగు ఫిలిం జాబ్స్ నుంచి. తెలుగు ఫిల్మ్ జాబ్స్ నుంచి మీరు వచ్చి నా కోసం ఇంత టైం స్పేర్ చేసి నా మనోభావాల్ని మీతో కలిసి ఇంత ఆనందంగా పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మీకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్. పద్మిని నాగుల.